నమస్తే అండి. నవరాత్రుల్లో 10వ రోజు అమ్మవారు మనకి మహిషాసురి మర్దిని దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం పులిహోర కానీ చక్కెర పొంగల్ కానీ నివేదించాలి. ఈరోజు మనం చక్కెర పొంగలి రెడీ చేసుకుందాము. దాని గురించి 3/4 కప్పు వరకు రైస్ అండ్ 1/4 కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. సో ఈ రెండు కలిపితే మనకి 1 కప్ వరకు వస్తుంది మెజర్మెంట్లో. తర్వాత ప్యాన్లోని పెసరపప్పుని లో ఫ్లేమ్లోని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పొంగల్కి మంచి రుచి వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోని రైస్ అండ్ మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని వాటర్ వేసుకొని రబ్ చేసుకుంటూ బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం కుక్కర్లోని వేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి 2 కప్పుల వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు రైస్ పెసరపప్పుకి 2 కప్పులకు వాటర్ వేసుకొని ఇందులోనే కొంచెం నెయ్యి చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాన్లోని 1 కప్పు వరకు బెల్లము 1/2 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, మనకి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి. తర్వాత మనం ఇక్కడ ప్రెజర్ కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. సో ఒకసారి రైస్ని బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కరిగించిన బెల్లాన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఏమైనా నలకలు కానీ డస్ట్ కానీ ఉంటే రిమూవ్ అయిపోతుంది. తర్వాత లో ఫ్లేమ్లోని బెల్లము రైస్కి బాగా పట్టేంత వరకు మనము ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పటికీ మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇందులోని చాలా తక్కువ మోతాదులో చిన్న పిసిర పచ్చకరపును కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి రుచి వస్తుంది పొంగల్కి. ఇందులోని యాలకుల పొడి కూడా వేసుకొని కలిపేసుకోండి. నేతిలోని డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పొంగల్లో కలుపుకోవాలి. ఇక నేను కొబ్బరి ముక్కలు వేయించడం మర్చిపోయానండి. సో లాస్ట్లో నేను కొంచెం నేతిలోని కొబ్బరి ముక్కలు కూడా వేయించేసుకొని మనం ఇక్కడ పొంగల్లోని కలిపేసుకున్నట్టయితే మనకి ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగల్ మనకి రెడీ అయిపోతుంది.